పాటించి హైకమాండ్ ఎవరు చెప్పారో దాన్ని మనం తూచే తప్పకుండా పాటిస్తూ సమన్వయంతో ముందుకు పోతూ ప్రజలకు కాన్ఫిడెన్స్ కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే మీరు చెప్పండి, పార్టీ అధిష్టానం దాదాపుగా రేవంత్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది, మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది. ఏదైతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్గా 10 సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్న కార్యకర్తలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ యావత్ తెలంగాణ ఈరోజు ఎదురు చూస్తుంది, రేవంత్ అన్న పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుంది. ఇంతమంది ఇప్పుడే మీరు చూసిరు, ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. ఇంకా డిలే చేయకుండా అధిష్టానం త్వరగా అనౌన్స్ చేసి పట్టాభిషేకం రేవంత్ అన్న గారిని సీఎంగా చూడాలని తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు 10 సంవత్సరాలు ఏదైతే ఆయన ఒక ప్రశ్నించే గొంతుగా మేము ఎంపీ కాన్స్టిట్యున్సీని మేడ్చల్ నుంచి వచ్చాము. ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయనకు అవకాశం దొరికింది. పీసీసీగా ఈరోజు రాష్ట్ర రథసారథిగా ప్రతి ఒక్క విషయంలో అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది. ఆయన టికెట్లు ఇచ్చే విషయంలో ఆయన కొడంగల్కి ఇచ్చిన టైం ప్రతి ఒక్కరికి టైం కేటాయించి ఈరోజు అధికారం తీసుకొచ్చారు. తప్పకుండా అతనికి ఇచ్చి ఈ తెలంగాణ ప్రజలని సంతోషపరచాలని. ఇన్ని రోజులు సీఎం క్యాంప్ ఆఫీసులోకి సామాన్య ప్రజలు వెళ్ళలేనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రజల దర్బార్ ఉంటుంది అంటాడు. దీని మీద మీరు ఏం కామెంట్ చేస్తారు? మీరు చూశారు, పేరు మార్చి అంబేద్కర్ భవన్గా మారుస్తానని చెప్పారు. ఏదైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 6 to 8 ఏదైతే ఫస్ట్ పబ్లిక్ నుంచి తర్వాత లీడర్ల దగ్గరికి ఎట్లా వచ్చాడో అది కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తప్పకుండా అలాగే ఫాలో అయ్యి ప్రతి ఒక్క సమస్య పబ్లిక్ డైరెక్ట్గా తనకు వచ్చి విన్నవించుకునే అలా నడిపిస్తారని, ఈ 10 సంవత్సరాల అధికారంని మంచి సంతోషంగా పరుస్తారని, ప్రజల్ని సంతోషపరుస్తారని తెలియదు. 10 సంవత్సరాలు పాలిస్తాడు అనుకుంటున్నారా? తప్పకుండా ఆయనకు ఒక్కసారి అధికారం ఇచ్చి చూసే పబ్లిక్ 10 సంవత్సరాలు ఎలాగైతే ఒక ప్రశ్నించే గొంతుగా ప్రతి విషయానికి పబ్లిక్కి ఒక వాయిస్గా ఎట్లా ఉన్నాడో ఇప్పుడు అతనికి అధికారం వచ్చింది, తప్పకుండా అది చేశాడని ప్రజలందరూ నమ్ముతున్నాం. ఓకే, రేవంత్ ముఖ్యమంత్రి పదవి చేపడితే కనుక 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం గ్యారంటీ అంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ ఇప్పటికే దాదాపుగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఇంకా కార్యకర్తల్లో ఒక ఆందోళన ఉంది. రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి అంటూ కొద్దిమంది యువకులు కావచ్చు, ఇప్పుడు మరొక యువకుడు కావచ్చు, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు, ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎలా హోటల్ వద్ద తాజా పరిస్థితి.